లీడర్స్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు విలేకరుల సమావేశం. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి అనర్హుడిగా ప్రకటించాలని శ్రీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎన్ఎంస్ హాస్పిటల్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్. సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఓటింగ్ బూత్లను ఆక్యుపై చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనేటువంటి ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పరిశీలిస్తే పలనాడు, అనంతపూర్, అలాగే కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కొన్ని సందర్భాల్లో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపూర్లో కానీ పర్టికులర్గా పలనాడు జిల్లాలో ఉన్న ఎస్పీని, అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు. ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు. దేనికోసం మార్చారు అంటే, పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడు గారి వదిన గారు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి, అంటే వీళ్ళు కలిసే ఉన్నారు అనుకోండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమిగా వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు, వారికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ను తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు. ఈ మార్పులన్నీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది. నోట్ దిస్ పాయింట్. ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం. పల్నాడులో నేను దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్. మూడోసారి నేను పోటీ చేయబోతున్నాను. గత 2 ఎన్నికల అనుభవం నాకుంది. ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు. మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది. ఎందుకు జరిగింది? కారణం ఏంటి? కొత్తగా ఎస్పీ వచ్చారు. పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు. కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా, ప్రశాంతంగా జరగాలి కదా. ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం. అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడులోకి వస్తే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ. ఎవ్రీబడి నోస్ ఇట్. 7కి 7 గెలిచాం పోయిన ఎన్నికల్లో. ఇవాళ కూడా 7కి 7 గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి అటు పోటీ చేసిన మా పార్టీ వ్యక్తే ఉన్నదాకా. కాబట్టి దీన్ని ఏదో విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది. చాలా చిత్రమైన, విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది చరిత్రలో నేను ఎప్పుడు ఎక్కడ చూడలా. ఎన్నికల కమిషన్
అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా, నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపచేస్తాడు. ఇది నారా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తే ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. చేగుంట పరిసరాల్లోని అధికారులు తనిఖీల్లో పట్టుబడిన 88 లక్షలను బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ఖర్చుల్లో జమ చేసి అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒక కారులో 27 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి డబ్బు 88 లక్షలు పంచితే మొత్తం 2000 పైచిలుకున్నటువంటి పోలింగ్ స్టేషన్లలో మొత్తం వెంకటరామరెడ్డి మనుషులు ఇట్లే కవర్లు తీసుకుపోయి ప్రతి పోలింగ్ స్టేషన్ లో 80% ఆఫ్ ద ఓటర్స్ కి డబ్బులు పంచినారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. హరీష్ రావే ఇంకా సిద్దిపేటలో మెదక్ జిల్లాకు మంత్రి అనుకుంటున్నట్టున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. టీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇళ్లలో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. మాసాయిపేట ఎస్ఎస్టీ టీమ్ కి చేగుంట ఎస్ఐ గారు ఫోన్ చేస్తే కూడా కనీసం ఒక అధికారి రాలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా ఆఖరికి ఎస్ఐ చేగుంట ఫోన్ చేసి చెప్తే మీరు మెయిల్ ద్వారా కంప్లైంట్ పంపించండి అని చెప్తారు తప్ప ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణ లోపల పూర్తిగా వైఫల్యం చెందిరు అనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తార్కాణం, నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. ఏవైతే చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికినాయో 88,34,000 రూపాయలు ఏవైతే దొరికినాయో వాటిని మొత్తం వెంకటరామరెడ్డి ఖర్చులో జమ చేసి, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఖర్చులో జమ చేసి ఆయనను డిస్క్వాలిఫై చేయమని ఈ రోజు ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారికి మేము ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి జి రవి నాయక్ అన్నారు. పాలమూరు యూనివర్సిటీ వివిధ విభాగాల భవనాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పోలీస్ భద్రతను, సీసీ కెమెరాల పనితీరును, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి జి రవి నాయక్ పరిశీలించారు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ఆవరణంలోని ఎన్ఎంస్ హరికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఎంస్ హాస్పిటల్ తరపున ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఉచిత మెడిసిన్స్, జనరల్ మెడిసిన్, ఉచిత షుగర్, బీపీ మరియు రక్త పరీక్షలు, ఉచిత ఈసీజీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్వకుర్తి అతి సమీపంలో ఉన్నటువంటి ఎన్ఎంస్ హాస్పిటల్ ఉందని, ఇందులో ఆరోగ్యం కార్డుతోటి పాము కాటుకు చికిత్స జిల్లాల్లోని రాష్ట్రంలోని చికిత్స ఉండేదని, ఇప్పుడేమో ఎన్ఎంస్ హాస్పిటల్ అందుబాటులో ఉందని, కిడ్నీ స్టోన్స్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయడం జరుగుతుందని, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సేవలు ఉంటాయని, ఇటు సౌకర్యాన్ని కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. డాక్టర్ హరికాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అలాగే నాయకులకు ధన్యవాదాలు అని, నాగర్ కర్నూలు జిల్లా మొత్తం కూడా మండలాల్లోని హాస్పిటల్ తరపున ఉచిత మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని, ఎన్ఎంస్ హాస్పిటల్ కి వచ్చే వారికి ఉచిత వాహన వసతి కూడా ఉంటుందని, బ్రెయిన్ సర్జరీ, అన్ని రకాల సర్జరీలు, ఆపరేషన్లు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే చేయడం జరుగుతుందని, ఈ హెల్త్ క్యాంపులో డాక్టర్లు వెంకటేష్, ప్రణీత్, శ్రీనివాసులు, నవీన్ పాల్గొని ఉచిత సేవలు అందించారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సాయంత్రం 5 గంటల లోపు ఈ ఉచిత క్యాంపును సుమారుగా 500 మంది ఉపయోగించుకున్నారని ఆయన అన్నారు. ఇటు కార్యక్రమంలోని కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, భూపతి రెడ్డి, సంజీవ్, మిరియాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సంతు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. सारी कर लो रिसर्च ఎలక్షన్ పుణ్యమాంటూ తగ్గినా స్వయం అంబేద్కర్కి ప్రారంభించిన ఉచితం సార్ బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఆ పార్టీకి హాజరైన సుమారుగా 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వాసు అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. ఆదివారం సాయంత్రం మొదలైన పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్ ఆవరణలో ఉన్న ఓ కారులోని ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కు చెందిన పాస్ ను గుర్తించినట్లుగా కన్నడ మీడియా
మీడియా పేర్కొంది. అయితే ఆ కారు తనది కాదని ఏపీ ఎమ్మెల్యే కాకాని వివరణ ఇచ్చారు. ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో సీసీబీ పోలీసులు బృందం రేడ్ చేయించింది. దాదాపుగా 3 గంటల పాటు ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు 17 MDM టాబ్లెట్లు కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఫామ్ హౌస్ ఆవరణంలోని పార్కు చేసినటువంటి మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ తదితర 15కు పైగా లగ్జరీ కార్లను సీజ్ చేశారు. పార్టీకి హాజరైన వారిలోని తెలుగు రాష్ట్రాలతో పాటుగా బెంగళూరుకు చెందిన వారు కూడా ఉన్నారని, 25 మంది యువతులు కూడా ఉన్నారని సమాచారం. సినీ నటి హేమ కూడా ఈ పార్టీకి హాజరయ్యారని కన్నడ మీడియా వార్తలు ప్రసారం చేయగా నటి హేమ ఈ వార్తలను కొట్టిపారేశారు. తాను హైదరాబాద్లోనే ఉన్నట్లుగా వివరణ ఇచ్చారు. ఆడిన తొలి 8 మ్యాచ్లలో వరుసగా 7 ఓటములు, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. ఎందరు స్టార్లు ఉన్నా ఏం ఉపయోగం అంటూ కామెంటర్ల వ్యంగ్యాస్త్రాలు. సరైన బౌలింగ్ లేకనే ఓటములన్న విమర్శలు. సోషల్ మీడియాలో ఇతర జట్ల అభిమానుల ట్రోలింగ్లు. ఇది 3 వారాల కిందటి వరకు IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి. కానీ 3 వారాలు గడిచేసరికి పరిస్థితిలో అనూహ్య మార్పు. ఆడిన తర్వాతి 6 మ్యాచ్లలో కూడా వరుసగా 6 విజయాలు, పాయింట్ల పట్టికల్లో 4వ స్థానంలోకి ఎగబాకి ప్లే ఆఫ్ కు అర్హత. ఈ నేపథ్యంలోనే ఓటమిని సులువుగా అంగీకరించని విరాట్ కోహ్లీ తత్వాన్ని తెలియజేసి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ విషయంలోనైనా విజయం సాధించేందుకు 1% అవకాశం ఉన్నా ప్రయత్నం లోపం లేకుండా 100% కృషి చేస్తే ఆశించిన ఫలితం తప్పక లభిస్తుందని చెప్పుకొచ్చాడు. ఆ వీడియోలో కోహ్లీ స్వీయ నమ్మకానికి ఉన్న శక్తిని వివరించారు. ఒక్కోసారి విజయం సాధించడానికి కేవలం ఒకే 1% అవకాశం ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు ఆ 1%మే సరిపోతుంది. కానీ మీరు ఆ 1% గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. ఆ 1% అవకాశాన్ని 10%గా, అక్కడి నుంచి 30%గా మార్చుకునేందుకు కూడా మీరు శక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నారా? మీరు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తే అలాంటి పరిస్థితుల్లో ఏదైనా సరే అద్భుతం జరగొచ్చు అంటూ కోహ్లీ యువతతో స్ఫూర్తి నింపాడు. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బిట్స్పిలానీలోని చదువుకొని గోల్డ్ మెడలిస్టునైన తాను అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలలో, కంపెనీలలోని ఉద్యోగాలు చేస్తూ వాటిని కూడా వదులుకుని ఇక్కడ ప్రజలకు తనవంతుగా సేవలు అందించాలని వచ్చానని, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీలతోటి అధికారంలోకి వచ్చిందని, 5 నెలలైనా వాటి మాట మరిచిందని, జాబ్ క్యాలెండర్ ఊసేలేదని, 46 జీవో రద్దు మరిచిందని, నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదు అంటుందని, ఇటువంటి సమయంలోని ఆ హామీల అమలుకు ప్రతిపక్షం చాలా బలంగా ఉండాలని, అందుకే ప్రశంసించే గొంతును కాకుండా ప్రశ్నించే గళాన్ని పంపాలని పట్టభద్రులను కోరుతున్నానని, విజ్ఞులు, సమాజం గురించి ఆలోచించే శక్తి కలిగిన పట్టభద్రులు లైక్లు, వ్యూస్ల కోసం కాకుండా అట్లా చూసేవారిని బ్లాక్మెయిల్ చేసేవారిని కాకుండా నిరుద్యోగుల కోసం, యువత కోసం, పట్టభద్రుల కోసం పనిచేసే వారిని గుర్తించి పంపాలని కోరారు. సమస్యల మీద నిర్మాణాత్మకంగా నేను పనిచేయడం జరిగింది. సమస్యల మీద పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి నేను తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది కాబట్టి దాంట్లో నేను భాగస్వామ్యం కావాలనుకున్న తర్వాత కేసీఆర్ గారు నా పోరాటంలో నిజాయితీ ఉందని గమనించిన తర్వాత ఎంతో మంది సమఉద్యోగులు ఉన్నా కూడా, ఏమాహేమీలు ఉన్నా కూడా, ఇప్పుడున్నటువంటి రాజకీయ ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, పరీక్షలు నిర్వహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు డబ్బు కొట్టుకుంటున్నారు. నిరుద్యోగ యువత అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మేము లైబ్రరీలో పోతే కూడా అదే అంటాను. వాళ్ళు మేము పొద్దున లైబ్రరీ పోయినాం, అక్కడ ఒక జాబ్ యాస్పిరెంట్ నన్ను పక్కకు తీసుకెళ్ళి మరీ చెప్పిన, అన్న వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారని, 30,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వారే చెప్తున్నారు. కాబట్టి వెంకరెడ్డి గారు ఆలోచించాలి. కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు, ఒక డైనమిక్ లీడర్, వాస్తవాలు ఏందో చెప్పడానికి ఒక పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వస్తారు. మీరు చెప్పుకోవాల్సింది ఉంటే మీరు ఏదో చెప్పుకోండి, కానీ దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందే ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. చాలా గమ్మత్తు ఉంటుంది, చాలా గమ్మత్తు ఉంటుంది. మాకున్నది 2 ఎమ్మెల్యేలే, 2 ఎమ్మెల్యేలకి ఇంతమంది భయపడతాను.
కేవలం 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఈరోజు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత 2,62,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 23,000 కంపెనీలను తీసుకొస్తే 17 లక్షల మందికి ఉపాధి కలిగింది. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఒకనాడు 53,000 కోట్ల రూపాయలైనటువంటి ఐటీ ఎగుమతులు ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలకు చేరింది వాస్తవం కాదని అడుగుతున్నా. మరి ఇదంతా ఉపాధి కల్పన జరగలేదా? అయినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి, మీకు కాదంటలేము. ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి. దానికి మీరేం చేస్తున్నారు చెప్పండి. ప్రజలు ఎంతో ఆశపడి, ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో ఆశపడి మిమ్మల్ని గెలిపించారు కదా, మరి మీరేం చేశారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని మీరు చెప్తున్నారు కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ అంబటి రాంబాబు విలేకరుల సమావేశం. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి అనర్హుడిగా ప్రకటించాలని శ్రీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఎన్ఎంస్ హాస్పిటల్ ఉచిత మెగా హెల్త్ క్యాంప్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.